అందరికీ శుభోదయం అండి. ఇక్కడ మనం చూసామంటే సీతారామస్వామి టెంపుల్కి వచ్చాం మనం. ఇది 13 సంవత్సరాలు అయిందంటండి ఈ టెంపుల్ అన్నది నిర్మించి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతికి దగ్గరగా, అంతా కూడా ఆకుపచ్చమయంతో చాలా చాలా సుందరంగా, అన్నిటికన్నా మంచి చాలా నీట్గా ఈ టెంపుల్ అన్నది ఉన్నదండి. ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. ఇది మన విజయనగరంలో ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ ఎవరికైనా తెలుసుంటే అడ్రస్ ఎక్కడన్నది నాకు మెసేజ్ చేయండి. ఈ టెంపుల్లోకి రాగానే చాలా మంచి ప్రశాంతమైన భక్తి పూర్వకంగా అనిపించింది. ఈ చుట్టూరా కూడా మనకి చాలా చాలా నీట్గా, చాలా నీట్గా, ఎంతమంది దర్శనానికి వచ్చినా సరే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రోజు కూడా యాగశాల ఉంది, అక్కడ యాగం కూడా చేస్తారు. నిత్య యాగం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ వేదిక కూడా ఉంది. ఇక్కడ కళ్యాణం, సీతారాముల కళ్యాణము, గోదా కళ్యాణము అన్నీ జరుగుతాయి. ఇక్కడ మనకి ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ భోగం చేయడానికి ఒక వంటశాల, అలాగే స్వామివారి సామాన్లు అన్నీ ఉంచడానికి ఒక రూము కూడా ఉంది. ఇగో తండ్రిని చూడండి, భద్రాచలంలో ఎలాగైతే తండ్రి ఒడిలో తల్లి కూర్చుంటారో అలాగే ఇక్కడ అదే విధంగా తండ్రిని ఇక్కడ ప్రతిష్ఠించారండి 13 ఏళ్ళు.